Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రూట్ లో చౌటుప్పల్ నుంచి 8 కిలోమీటర్ల దూరం వాల్యూస్ జూనియర్ కాలేజ్ ఉంది. వేరే కాలేజ్ లో జాయిన్ అయ్యి కాలేజ్ లో అడ్మిషన్ ఫీ కట్టేసి క్యాన్సిల్ చేసుకొని మరి కాలేజ్ కి వచ్చా. ప్రతి క్లాస్కి కానీ ప్రతి సబ్జెక్టుకి కానీ మేము ఇచ్చే విలువ మా కాలేజీ నేమ్ సాటిస్ఫై అయ్యేట్టు ఉంటుంది. దాన్నే మేము వాల్యూస్ అని పెట్టాము. They teach very clearly, proper examples, and teachers are very friendly and they explain each and every doubt. They treat us like all our own home. Psychology sessions, academic counseling sessions, then movies, current affairs, a variety of things we are doing which no one does. అకాడమిక్ పరంగా వీళ్ళకి ఎగ్జామ్స్ ఎట్లా పెడుతూ ఉంటారు వాళ్ళకి? Every month 4 JEE mains patterns, 2 JEE advanced patterns, 1 IP pattern ఉంటుంది. Just behind campus మీరు చూస్తే you find around 7 acres of land. దాని లోపల నుంచి cows I petti, then they wanted to give organic food. క్లాస్లో డిజిటల్ క్లాసెస్ అయితే మాకు జరుగుతున్నాయి. 100 times అడిగినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఎనర్జెటిక్గా వాళ్ళు ఉంటారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ నేనున్నాను వాల్యూ జూనియర్ కాలేజ్ దగ్గర. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రూట్లో హైవేకి ఆనుకొని, అంటే దాదాపు ఒక 60 to 70 కిలోమీటర్స్ దూరంలో హైవేకి ఆనుకొని చౌటుప్పల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో దాదాపు ఈ వాల్యూస్ జూనియర్ కాలేజ్ ఉంది. ఈ ఎంపీసీ బైపీసీ చేయాలనుకునే స్టూడెంట్స్కి, అలాగే ఐఐటి జేఈ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ చేయాలనుకునే స్టూడెంట్స్కి ఈ కాలేజ్ ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పదండి లోపలికి వెళ్ళి క్యాంపస్ చూద్దాం. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళే హైవేకి ఆనుకొని చౌటుప్పల్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాల్యూ జూనియర్ కాలేజ్ దాదాపు 7 acres ఉందన్నమాట. చాలా విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. చుట్టూ కూడా మనకి రాగానే సరస్వతీదేవి ఐడల్ కనిపిస్తుంది చక్కగా. ఆ తర్వాత ఇదంతా కూడా పిల్లలు మామూలుగా ఆడుకోవడానికి క్లాసెస్ లేనప్పుడు సో గ్రౌండ్ కూడా ఉంది. అండ్ అప్పుడప్పుడు మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి బెంచెస్ ఏర్పాటు చేశారు. అలాగే మనకి యానిమల్స్ ఐడల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బాయ్స్కి గర్ల్స్కి కూడా సపరేట్గా హాస్టల్, అలాగే సపరేట్గా కాలేజ్ కూడా, అలాగే అమ్మాయిలకు సంబంధించి స్పెషల్ కేర్ తీసుకోబడుతుంది అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, కోర్స్కి సంబంధించి టీచింగ్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అలాగే వాళ్ళకి అందిస్తున్న స్పెషల్ కరికులం యాక్టివిటీస్ ఏంటి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వాల్యూస్ జూనియర్ కాలేజ్ లోపలికి మనం వచ్చేసాము. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇక్కడ సపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. హాస్టల్ అండ్ క్లాసెస్ అమ్మాయిలకి సపరేట్, అండ్ హాస్టల్ అండ్ క్లాసెస్ అబ్బాయిలకి సపరేట్. మనం ప్రెజెంట్ అమ్మాయిల బిల్డింగ్లో ఉన్నాము. సో ఇక్కడ ఇప్పటికే కొంతమంది స్టూడెంట్స్ క్లాసెస్ వింటున్నారు, బైపీసీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్. మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ క్లాసెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. యువర్ గుడ్ నేమ్? హారిక. హారిక, హాయ్. ఎక్కడి నుంచి? నల్గొండ, ప్రాపర్ నల్గొండ. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి? 10 days. ఓకే. ఎట్లా అనిపిస్తున్నాయి క్లాసెస్? Super digital classes, faculty, senior faculty, and awesome classes. They teach very clearly with the examples, proper examples, and teachers are very friendly and they explain each and every doubt without getting consult or without any doubt. They explain for 2 to 3 times without any nervousness. ఓకే. సో మరి హాస్టల్ నుండి ఇప్పుడిప్పుడే వచ్చిరు కాబట్టి రాగానే పేరెంట్స్కి దూరంగా ఉంటారు. ఒక This is not like hostel. This is not like hostel. It is our own home. They treat us like all our own home. Even Shravanti ma'am or sir, DP sir, everyone treat as like our father and mother. Oh, nice. They give very good food. ఓకే. ఎట్లా ఉంటుంది ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్?
Both super. Morning tiffins or breakfast, everything will be like what we eat in our home, what we'll have in our breakfast. Every day we'll have special varieties, and the taste what we want they gives us. And they don't cook like normal like other hostels. They give very preference for food and study. ఓకే. సో మరి మీకు ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇంకా పడుకోవడానికి కానీ మీ హాస్టల్ రూమ్లో? In one room we'll have only 4 members to sleep, and we'll have AC, fan, and 2 beds. ఓకే. ఇంకా Separate washrooms. ఓకే. మీ సెక్యూరిటీ గురించి మీ పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు కదా, ఇక్కడ మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చినాయా? No, never. In 10 days I really enjoyed this college, and I'm very happy by this college. ఓ సూపర్. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకో, అప్పుడు ఏంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏముంది మీకు స్కోపు? We'll have many teachers to take always as directing us about asking every time, is everything all right? Are you having any other questions or any complaints to know about more about us? ఓకే. స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటున్నాము. ఒక స్టూడెంట్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. జస్ట్ ఒక 10 days అయింది ఇక్కడికి వచ్చి ఈ హాస్టల్లో జాయిన్ అయ్యి అండ్ క్లాసెస్ వింటున్నారు. వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. ఇంకో స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. యువర్ గుడ్ నేమ్? ఆరాధ్య. ఆరాధ్య ఎక్కడి నుంచి? ఏటూరు నగరం. ఓకే. ఎందుకు నేను ఈ కాలేజ్కి వచ్చా అంటే నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ వేరే కాలేజ్లో జాయిన్ అయ్యి ఆ కాలేజ్లో అడ్మిషన్ ఫీ కట్టేసి క్యాన్సిల్ చేసుకొని మరి కాలేజ్కి వచ్చా. ఎందుకనంటే ఇక్కడ ప్రొవైడ్ నాకు యాక్చువల్లీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఫస్ట్ స్టూడెంట్కి కావాల్సింది అడ్జస్ట్ అవ్వాల్సిన వాళ్ళ సరౌండింగ్స్. సో సరౌండింగ్స్ బాగుంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగుంటుంది. నేను నార్మల్ హైదరాబాద్లో లైక్ 10 to 12 కాలేజెస్ చూసిన తర్వాత లైక్ మా ఫాదర్ వాళ్ళ గుడ్ ఫ్రెండ్, సో ఆయన సజెస్ట్ చేశాడు. నేను జస్ట్ ర్యాండమ్గానే ఆల్రెడీ వేరే కాలేజ్లో చదువుతుంటే కూడా జస్ట్ ర్యాండమ్గా లుక్ వేద్దామని నార్మల్ చూసి వెళ్దామన్న ఇంటెన్షన్ తోటే వచ్చా. బట్ నాకేమనిపించింది అంటే ఇక్కడ ఫుడ్ అయినా ఒక రూమ్ అయినా ప్రిఫరెన్స్ ఫర్ స్టడీస్ అంటే చిల్డ్రన్స్కి కావాల్సిన అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేసి చదివిస్తారు. ఇట్స్ నాట్ దట్ చదువు అని కాదు. ఇట్స్ సంథింగ్ దట్ యూ ఇన్నర్ ఫీలింగ్ నుంచి లైక్ ఓకే ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి లైక్ యూ సిట్ అండ్ స్టడీ, నాట్ నో వన్ ఫోర్సెస్ హియర్. ఇక నీకు కూర్చోవాలని ఉంటే కూర్చొని చదువుకొని మంచిగా ఉండొచ్చు. ఇదేదో లైక్ అన్ని కాలేజెస్ నేను చూసి వచ్చా కాబట్టి నేను అంటున్నా లైక్ ఇదే స్కూల్ని ప్రమోట్ చేయాలని కాదు. ఇది సంథింగ్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను బాగాలేకపోతే ఫస్ట్ నేను ఇక్కడ ఉండను కదా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఓకే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, యోగా అండ్ మెడిటేషన్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ మీరు జాయిన్ అవ్వాలి, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అని అన్నారు కదా. మీరు ఏం చేస్తున్నారు మరి? లైక్ యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే లైక్ ఈ స్కూల్ మైండ్ సెట్ అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటిదంటే నాట్ ఓన్లీ స్టడీస్, ఒక లైక్ అన్నిట్లో గ్రోత్, like growing their personality also. They not only forces in the studies and they also grow in their personalities. పిల్లల్ని పర్సనాలిటీలో పెంచడానికి కూడా చాలా హెల్ప్ చేస్తారు. లైక్ మెడిటేషన్ అండ్ యోగా ఇస్ సంథింగ్ విచ్ హెల్ప్స్ స్టూడెంట్స్ మచ్. బట్ ఈవెన్ స్టడీస్లో బాగుండాలన్నా సరే yoga helps a lot, meditation helps a lot because I'm personally practicing it. Okay, that is the reason I'm telling. Okay, nice, wish you good luck. Thank you. Okay, inkoka student tho maatladam. Your good name? My name Arshia. Arshia, you are from? Yeah, I'm from locally from AP Guntakal. Okay. But I've studied like my 5 years in foreign Saudi Arabia. Oh, okay. So I wanted to be a doctor in India, so okay, my dad has been looking for the best colleges. Okay. Even I'm not a person to come and study in a hostel, but because the facilities they provide is not satisfactory. But by knowing this Value Academy, we are really impressed by the things they are provided. They basically look at both mental and physical health of the student. Even mentally they have to be stress relieved, and even the exhaust energy they remove in the 1 hour break they get in the evening. And yeah, it's really good over here. Even hygienic food, and the rooms, it's 4 members. We leave 4 members. Okay. So even everything is good. Okay. How did you get to know about this college? It's established this year only. Oh yeah, it's my dad researched about it. Okay. It's all my dad. Okay. How is the studies here, the faculty here? It's really great. They explain us from the basic point to the
upcoming everything. They solve the doubts like very clearly. We don't even need to hesitate to ask the teacher like by feeling ashamed, but yeah, they do explain it very good. It's really great. Are you participating in any sports like sports and yoga and meditation? Yeah, not yet, but yeah, very soon it's going to be. ఓకే నైస్. బైపీసీ స్టూడెంట్స్తో మనం మాట్లాడాం కదా, వాళ్ళు బైపీసీ కోర్స్కి సంబంధించి వేరే కాలేజెస్లో రీసెర్చ్ చేసి ఎక్కడ బెటర్గా ఉంది అని తెలుసుకొని ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే పక్కా డిస్ట్రిక్ట్స్ నుంచి కాకుండా సౌదీ నుంచి వచ్చి కూడా ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ చెప్తుంది ఒకటే మాట, ఇక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళు టీచింగ్ మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపేర్ టు అదర్ కాలేజెస్ చాలా చాలా బాగున్నాయని, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యామని. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్యాకల్టీ కూడా, ఫుడ్లో కూడా అసలు హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది అని వీళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎంతసేపు ఎడ్యుకేషన్ అని కాకుండా వీళ్ళకు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా కల్పించడం జరిగింది. యోగా లేదంటే మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి ఆల్టర్నేట్ డేస్, దేంట్లోనైనా కానీ మస్ట్గా వీళ్ళు 1 డే జాయిన్ అవ్వాలి. అలాగే వాటితో పాటు ఇవి ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి, అలాగే ఈవినింగ్ స్పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక స్పోర్ట్స్లో వీళ్ళు మస్ట్గా పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో ఇది స్టూడెంట్స్ మనతో షేర్ చేసిన ఎక్స్పీరియన్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో ఉన్నారు వాల్యూ జూనియర్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. మాట్లాడదాం. హలో అండి. హలో. సో మీ క్యాంపస్ అంతా? యా ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో క్యాంపస్ అంతా చూసాము, మొత్తం కాలేజ్ అంతా చూసాం. చాలా విశాలమైన స్పేస్, స్టూడెంట్స్ కూడా చాలా ఫాస్ట్గానే రిక్రూట్ అవుతూ ఉన్నారు. సో ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు స్టేట్ లైక్ అంటే ఇలాంటి క్యాంపస్ ఇంత సిటీ బయట ఎందుకు తీసుకున్నాం అనేది వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవాళ రేపటి ఎడ్యుకేటివ్ సిస్టంలో చాలా బ్రాండ్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి, బట్ నో వన్ బాదర్స్ అబౌట్ హెల్త్ కేర్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ అకాడమిక్స్. ఓకే, ఎవ్రీ వన్ విల్ టేక్ కేర్, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఆన్ అకాడమిక్స్, కానీ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి వాటికి అసలు ఎవరు ప్రయారిటీ ఇవ్వట్ల. దే ఆర్ పుటింగ్ కాలేజెస్ ఇన్ ఒక చిన్న మ్యాచ్ బాక్స్ టైప్లో దే ఆర్ ఆర్గనైజింగ్ క్లాసెస్. అటువంటి కండిషన్స్లో హౌ కెన్ ఎ స్టూడెంట్స్ మైండ్ గ్రో, హౌ కెన్ ఎ చైల్డ్ గ్రో ఫిజికల్లీ? కాబట్టి వీ హ్యావ్ లుక్డ్ ఫర్ ఎ క్యాంపస్ వేర్ దెర్ ఇస్ నాట్ బిగ్గర్ గ్రౌండ్, అంటే పెద్దది ఒక 5 acres అలా ల్యాండ్ ఉండాలి అని వీ ప్లాన్ అండ్ వీ స్టార్టెడ్ దిస్ క్యాంపస్ హియర్. సెకండ్ థింగ్ ఈజ్ ఈ పిల్లలకి ఫుడ్లో కూడా మనం ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అన్నది ఒక మా చైర్మన్ యొక్క థాట్ ప్రాసెస్. అందుకే జస్ట్ బిహైండ్ క్యాంపస్ మీరు చూస్తే యూ ఫైండ్ అరౌండ్ 7 acres ఆఫ్ ల్యాండ్. దాని లోపల నుంచి వెజిటేబుల్స్ అది కల్టివేట్ చేసి దెన్ కౌస్ అవి పెట్టి దెన్ దే వాంటెడ్ టు గివ్ ఆర్గానిక్ ఫుడ్. ఈ రెండు అంటే ఒకటి ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ అండ్ ఫుడ్ ఆల్సో ఆర్గానిక్ ఫుడ్ అన్న కాన్సెప్ట్స్తో ఈ ప్లేస్ పిక్ చేశాం. సెకండ్ థింగ్ ఈజ్ ఈ రావడమే ఫస్ట్ ఇయర్ అయినా కూడా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. వీ బ్రాట్ బెస్ట్ ఫ్యాకల్టీ, అంటే దోస్ హు హావ్ ప్రొడ్యూస్డ్ టాప్ ర్యాంక్స్, అంటే సింగిల్ డిజిట్ ర్యాంక్స్ ఇన్ దర్ ఓన్ సబ్జెక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బల్క్ ర్యాంక్స్. అంటే కొన్ని టీచర్స్ ఏం చేస్తారంటే టాప్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలరు కానీ బల్క్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయలేరు. కొందరు బల్క్ ర్యాంక్స్లో ప్రొడ్యూస్ చేయగలరు కానీ టాప్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయలేరు. బట్ ఈ ఫ్యాకల్టీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ టాప్ ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ బల్క్ ర్యాంక్స్. వీటితో పాటుగా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వీఆర్ ఆల్సో గోయింగ్ విత్ మెడిటేషన్ సో దట్ మైండ్, పిల్లల మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దెన్ అకాడమిక్స్ వీఆర్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే మంచి టీం ఉంది. Academic programming is a top brass programming and other facilities you have seen, ground, then organic food, ఇవన్నిటితో పాటుగా మనం మైండ్ని కూడా ట్యూన్ చేయడానికి మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నాం మార్నింగ్. దానికి ఒక సెపరేట్ గురువు కూడా ఉన్నారు, మెడిటేషన్ గురు, ఆయన ట్రైన్ చేస్తారు, చిల్డ్రన్ డస్ ఇట్. ఇది కాకుండా మనము వి గో ఫర్ ఫోర్ట్నైట్లీ సైకాలజీ క్లాసెస్. ఈ సైకాలజీ క్లాసెస్ ఎందుకు వెళ్తున్నాం అంటే పిల్లలు చదివేటప్పుడు వాళ్ళు నేర్చుకున్న ఎగ్జామ్లో రాకపోవచ్చు, లేదా వచ్చినా వాళ్ళు రాయలేకపోవచ్చు, వాళ్ళు నేర్చుకున్నవే వచ్చినా కూడా రాయలేకపోవచ్చు, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ డిటీరియేట్ అవుతూ ఉంటుంది.
ఆ డిటేరియేట్ కాకుండా కాపాడడానికి సైకాలజీ సెషన్స్. ఇట్లా మనము ఏ కాలేజ్ తీసుకున్నా కూడా మనకి ఒక 16 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, ఇప్పుడు ఇంకా 1 or 2 more I'll tell. ఇప్పుడు మనకి ఓనర్షిప్ ప్రోగ్రామ్ అని ఉంది. దాంట్లో ఏం చేస్తామంటే మనం ప్రతి ఫ్యాకల్టీకి అరౌండ్ 20 to 25 స్టూడెంట్స్ని అలాట్ చేస్తాం. వీళ్ళేంటి, ఈ పిల్లల్ని ప్రతి 15 daysకి ఒకసారి పిలిచి 1-on-1 కాన్వర్జేషన్లో ఆ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఆర్ దే కంఫర్టబుల్ అనేది ఐడెంటిఫై చేసి వెదర్ ఇట్ ఈస్ అకాడమిక్ ఆర్ నాన్ అకాడమిక్ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేస్తారు. అంటే పిల్లలు పోయి పేరెంట్స్కి చెప్పో లేదా పిల్లలు వచ్చి మాకు చెప్పో అప్పుడు దాకా మనం వెయిట్ చేయకుండా మనం ముందే ఈ కౌన్సిలింగ్స్ లోపల ఐడెంటిఫై చేసి వి డస్ ఇట్. ఇంకా ఇంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది మాది, అంటే స్కెడ్యూల్స్ ప్రకారం వెళ్ళాలి, మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి, బోర్డ్స్ ప్రిపరేషన్లో ఉండాలి, ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్లో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక అడిషనల్ టైప్ ఆఫ్ క్లాస్ కానివ్వండి, యాక్టివిటీకి కానీ టైం ఉండదు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇవి కాకుండా ఇంకా అకాడమిక్ కౌన్సిలింగ్ సెషన్స్ అని ఎవ్రీ ఫోర్ట్నైట్లీ ఒకటి పెడతా ఉన్నాం. అందులో ఏమవుతుందంటే ఒక్కొక్క సీనియర్ ఫ్యాకల్టీ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్లో వాళ్ళ ఎక్స్పర్టైజ్ని, ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ కావాలి, అంటే వాళ్ళు టీచ్ చేసే సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ కొద్దిగా నెగ్లెక్ట్ అయినా పర్లేదు, ఎక్కడ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్స్, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ మీద గైడ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. అంటే ఇలాంటివి ఒక 16 థింగ్స్ ఆర్ దేర్ విచ్ నో అదర్ ఆర్గనైజేషన్ డస్. Maybe ఎక్కడైనా 1 or 2 ఉండొచ్చు, but all 16 they'll not do. Few of them they'll do like that. So that's why it's unique in its kind in terms of everything. ఓకే, హాస్టల్లో ఉన్నారనుకోండి పిల్లలు, ఇంకా హాస్టల్లో ఉన్నారని మొత్తం ఇక్కడే ఉంటారు కాబట్టి ఎంతసేపు ఎడ్యుకేషన్ స్పెషల్ క్లాసెస్, ఆ క్లాసెస్ ఈ క్లాసెస్ పెడుతూనే ఉంటారు కదా. దీనికి ఒక రకంగా పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన 16 పాయింట్స్లో ఇది కూడా ఒకటి ఉంది మ్యామ్, లైక్ ఐ డి నాట్ టెల్ బట్ యూ ఆస్క్ మీ. ఇప్పుడు ఎలా అంటే మనము ఏ కాలేజ్ తీసుకున్నా సండే టు సాటర్డే మార్నింగ్ 5 o'clockకి లేపేస్తారు, రాత్రి 10-10:30 వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే సండేస్ విల్ నాట్ వేక్ దమ్ అట్ 5 o'clock, వీ వేక్ దమ్ అప్ అట్ 7 o'clock. అంటే 2 hours ఎక్స్ట్రా రెస్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ 6 daysలో వచ్చిన స్ట్రెయిన్ని మనం బయటకు తీసేయడానికి 2 hours ఎక్స్ట్రా రెస్ట్ ఇస్తున్నాం. దెన్ ఈవినింగ్ 6 తర్వాత వీ డోంట్ కండక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ స్టడీ అవర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మంత్లీ 2 movies వీల్ ప్లే. యూ హ్యావ్ సీన్ మనకు ఆడిటోరియంస్ ఉన్నాయి, వెరీ హ్యూజ్ ఆడిటోరియంస్. వీ ప్లే 2 movies in a month, second and fourth Sunday. First Sunday and third Sundays మనము కరెంట్ అఫైర్స్ని మనం ప్లే చేస్తాం. అంటే ఈ పిల్లలు ఒక హాస్టల్లో రాగానే అవుట్ సైడ్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. మన దగ్గర అలా కాకుండా హాస్టల్లో ఉన్నా కూడా వీఆర్ కనెక్టింగ్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్ త్రూ కరెంట్ అఫైర్స్. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే వీ ప్లే దెమ్. And third Sunday generally it is outing, wherein students can go out with the parents at 10 o'clock and come back at 6 o'clock. And we go for a relaxed, అంటే అకాడమిక్ ప్రెషర్ ఉంటుంది, అలాగే ఆ ప్రెషర్ని నలిఫై చేయడానికి సైకాలజీ సెషన్స్, అకాడమిక్ కౌన్సిలింగ్ సెషన్స్, దెన్ మూవీస్, కరెంట్ అఫైర్స్, ఇట్లా డిబేట్స్, వీఆర్ గోయింగ్ ఫర్ డిబేట్స్, అండ్ వీఆర్ యూజింగ్ సెమినార్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఫ్లిప్ మోడల్ టీచింగ్, ఇట్లా వెరైటీ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ విచ్ నో వన్ డస్. ఓకే, ఇప్పుడు ఈ కాలేజీలో అబ్బాయిలకి అమ్మాయిలకి హాస్టల్స్ ఉన్నాయి, సపరేట్గా ఉన్నప్పటికీ మీరు 2 మెయింటైన్ చేస్తున్నారు కదా. మరి అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అంటే హాస్టల్ పక్కకే ఉందని ఒక ఫియర్ కూడా ఉంటుంది కదా అబ్బాయిలది. మ్యామ్ ఇప్పుడు ఒక ఇల్లు, ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు 2 houses will be there one beside the other. But when these 2 houses are not connected to each other, neither each of them disturb others. అలాగే ఇక్కడ కూడా 2 separate buildings are there, both are separated with a huge compound wall. Neither girls can see boys nor boys can see girls. They have separate playgrounds. Everything, food is separate, class is separate, hostel is separate, everything is separate. Then there is no point that each can mingle with each other, and alla chance assal ledu. And we also take care, and there are so much of staff who will take care of these things. Okay, academic paranga వీళ్ళకి ఎగ్జామ్స్ ఎట్లా పెడుతూ ఉంటారు వాళ్ళకి? Ma'am, for MPC students we go for JEE mains,
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పెట్టే ఐపీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. వన్స్ ఇన్ ఎ మంత్ వీ గో ఫర్ వన్ ఐపీ టెస్ట్. జనరల్గా అన్ని కాలేజెస్ దే డోంట్ గో ఫర్ ఐపీ టెస్ట్. మేము ఐపీ టెస్ట్ కూడా ఎవ్రీ మంత్ పెడతాం. దెన్ వీ గో ఫర్ జేఈ అడ్వాన్స్డ్, వీ గో ఫర్ ఎప్సెట్ మోడల్ ఆల్సో, నాట్ రెగ్యులర్లీ బట్ ఆన్ అండ్ ఆఫ్. Every month 4 JEE mains patterns, 2 JEE advanced patterns, 1 IP pattern ఉంటుంది, and some more patterns on and off. అలాగే బైపీసీ వాళ్ళకి we go for 4 NEET patterns, 2 IP patterns, and 1 Sunday some other patterns which are existing in the field of education. And ఇంకోటి ఏంటంటే మనము వాల్యూస్ జూనియర్ కాలేజ్లో we are continuously training students on online systems right from beginning till end. So we are establishing a computer lab with 150 systems, wherein students can sit on those computers, practice online tests and give online tests. So this is not there in most of the college or almost every college. Okay. మీ క్యాంపస్లో నేను కూడా తిరిగాను, ఫుడ్ కూడా తిన్నాను, చాలా బాగుంది. అండ్ మీ ఫ్యాకల్టీ కూడా అక్కడే తింటున్నారు. మీరు కూడా అక్కడే తిన్నారు కదా. ఓకే, ఎనీవేస్ ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు, స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు, అన్ని బాగున్నాయి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ రిక్రూట్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టు యువర్ కాలేజ్. Hi, I am Dr. M.S. Murthy. I'll teach in physics in Values Junior College, Chowtuppal. So have established this college this year. So in this college is meant for values. That means విలువలతో కూడిన విద్య. నిజంగా ఈ కాలేజీ నిజంగానే విలువలతో కూడిన విద్య. సో ఇక్కడ మేము ఫాలో అయ్యే విలువలు చాలా కాలేజీల్లో ఫాలో అవ్వట్లేదు. సో ఆ విలువల్ని మేము ఇక్కడ పక్కా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం. సో వీటిల్లో ప్రధానంగా ఫస్ట్ మేము చేసేది స్టూడెంట్ని 5 o'clock ఎర్లీ మార్నింగ్ లేపి ఇమ్మీడియట్గా స్టడీ అవర్లో పెట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ క్లాసుల్లో నెట్టేసి సో తర్వాత ఇమ్మీడియట్గా స్టడీ అవర్లో పెట్టేసి సో ఆ ప్రాసెస్ కాదు మేము చేసేది. సో మార్నింగ్ స్టూడెంట్స్ లేచిన తర్వాత మేము చక్కగా ఒక 1 hour సో 45 minutes యోగా చేయిస్తాం. దాని తర్వాత ఒక సిస్టమాటిక్ ప్రాసెస్లో మేము క్లాసెస్ టీచ్ చేస్తాం. సో సైంటిఫికల్ వేలో క్లాసెస్ టీచ్ చేస్తాం. దాని తర్వాత మార్నింగ్ ఏవైతే క్లాసులు టీచ్ చేస్తామో అదే దాంట్లో మేము స్టడీ అవర్లు కండక్ట్ చేస్తాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సేమ్ సీనియర్ ఫ్యాకల్టీ. నేను ఇప్పుడు మార్నింగ్ ఏ క్లాస్ అయితే టీచ్ చేశానో అదే క్లాస్కి మళ్ళీ నేనే స్టడీ అవర్ కండక్ట్ చేస్తాను. సో స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ కానీ స్టూడెంట్స్కి ఉన్న సో కాన్సెప్ట్స్లో ల్యాగింగ్ కానీ ఇవన్నీ మేము క్లియర్ చేస్తాం. చేసిన తర్వాత సో అప్పుడు దాకా ఈవినింగ్ 5 o'clock వరకు వాళ్ళు మార్నింగ్ అన్న క్లాసెస్ తర్వాత స్టడీ అవర్లు చేసి వెక్స్ అయిపోయి ఉంటారు. సో దీనికోసం మేము ఈవినింగ్ 5:30 to 6 లేదా 5 to 6 1 hour సో పిల్లలందరి చేత సో కొన్ని స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఆడిస్తాం. వాళ్ళలో ఏదైతే ఎనర్జీ సో వేస్టెడ్ ఎనర్జీ ఉంటుందో అదంతా బయటికి పోయేట్టు మేము ప్లాన్ చేసాం. దాని తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తిని ఫ్రెష్ అప్ అయ్యి సో మళ్ళీ ఒక 1.5 hour స్టడీ అవర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ డిన్నరు, దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్. సో ఆ స్టడీ అవర్ కూడా సో స్ట్రెస్ ఫ్రీ స్టడీ అవర్, స్ట్రెస్ ఫ్రీ క్లాసెస్. ఓకే, సో అంటే మేము ఇచ్చే ప్రతి క్లాసుకి కానీ ప్రతి సబ్జెక్టుకి కానీ మేము ఇచ్చే విలువ సో ఎట్లా ఉంటుందంటే సిస్టమేటిక్గా మా కాలేజీ నేము సాటిస్ఫై అయ్యేట్టుగా ఉంటుంది. దాన్నే మేము వాల్యూస్ అని పెట్టాము. దానికోసమే ఈ కాలేజీకి పేరు వాల్యూస్ అని పెట్టాం. అంటే నిజంగా విలువలతో కూడిన విద్యను మేము అందిస్తున్నాం. హైదరాబాద్ చౌటుప్పల్ సో విజయవాడ హైవే రోడ్లో ఉంటుంది. ఇది టోల్ గేట్ దాటంగానే రైట్ సైడ్ ఉంటుంది. సో 5 acres క్యాంపస్. సో మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి కాలేజీని, మా ఫ్యాకల్టీతో కలవండి. ఓకే, సో మేము ఇక్కడ ఫాలో అవుతున్న సిస్టమ్ని మీరు అబ్జర్వ్ చేయండి. సైంటిఫికల్ వేలో ఎలా మేము అప్రోచ్ అవుతున్నాము, సో ఎలా టీచ్ చేస్తున్నాము స్టూడెంట్స్ని, సో ఎలా వాళ్ళకి మేము గైడ్లైన్స్ ఇస్తున్నాము మీరు చూడండి. సో చూసిన తర్వాత మీరే కన్విన్స్ అవుతారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. నేను సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మేము ఇక్కడ వాల్యూస్ కాలేజీలో
ప్రతి స్టూడెంట్ని ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి, ప్రతి స్టూడెంట్ని ప్రతిరోజు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి హోమ్లీ ఫీలింగ్ కలిగిస్తామండి. ఎటువంటి ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా వాళ్ళకున్న డౌట్స్ చాప్టర్ వైజ్ కావచ్చు, కాన్సెప్ట్ వైజ్ కావచ్చు, ఇండివిజువల్గా వెళ్ళి మేము సాల్వ్ చేస్తూ వాళ్ళకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాము, హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాము. సో రండి, వాల్యూస్తో కమిట్ అవ్వండి, వాల్యూస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శ్రవంతి, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యూస్ జూనియర్ కాలేజ్. మన దగ్గర బోత్ ఇంటర్ బైపీసీ అండ్ ఎంపీసీ కోర్సెస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ నీట్ లాంగ్ టర్మ్ కూడా ఉంది. మన దగ్గర స్పెషల్ ఏంటంటే మేడం, మనకి స్పెషల్ కేర్ ఉంటుంది గర్ల్స్ పట్ల. ఇప్పుడు ఇది వచ్చి ఈ క్యాంపస్ వచ్చి మనకి గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది. గర్ల్స్ క్యాంపస్లో ఏంటంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ స్పెషల్ కేర్ అనేది తీసుకుంటాం. ఫుడ్ కూడా మనకి మంచి హోమ్లీ ఫుడ్ అనేది ఉంటుంది. హోమ్లీ ఫుడ్ అంటే మనకి ఇంట్లో ఎలా అయితే క్వాలిటీ ఫుడ్ ఇస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి క్వాలిటీ ఫుడ్ అనేది ఉంటుంది, పిల్లలకి పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో పాటే ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, డైరెక్టర్ సార్ అయితే కానీ అందరూ కూడా వాళ్ళతో పాటే మేము కూడా ఇక్కడనే భోజనం చేస్తాము. సో ఫుడ్ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. అమ్మాయిలకి స్పెషల్ కేరింగ్ అంటున్నారంటే ఎలాంటి కేరింగ్ ఎలా ఉంటుందంటే మేడం, వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ని వదిలిపెట్టేసి వచ్చి మన దగ్గర ఉంటారు. వాళ్ళకి హెల్త్ విషయంలో కానీ, ఫుడ్ తినే దగ్గర కానీ, లేదా హాస్టల్లో ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం కానీ, పర్సనల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అన్నీ మాతో షేర్ చేసుకుంటారు. సో వాటికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వాలి అనేది మాత్రం మేము చూసుకుంటాం మేడం. స్పెషల్గా కూడా హెల్త్ విషయంలో బాగాలేదనుకోండి, వాళ్ళు పేరెంట్స్ ఉండరు దగ్గర, అప్పుడు మనం ఏం చేస్తాం, దగ్గర తీసుకొని నాన్న ఏం బాగాలేదు, ఎట్లుంది, ఏంటి, ఏమన్నా ఫీవర్గా అట్లా ఉందా, ఏంటి, ఏం ఫుడ్ వాళ్ళకి ప్రిఫర్ చేయాలి, లైక్ ఒక మదర్ ఎలా చూసుకుంటుంది ఇంట్లో మనకి, అట్లనే ఇక్కడ కూడా మనం ఆ కేర్ అనేది పిల్లలకి ప్రొవైడ్ చేస్తాం. ఎస్పెషల్గా నేను పిల్లల విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటాను మేడం, ఆడపిల్లల విషయంలో మాత్రం. ఫస్ట్ ఇయర్ కదా, ఇదే ఇప్పుడు వాల్యూస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇదే ఇయర్. ఎట్లాంటి రెస్పాన్స్? చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం. యాక్చువల్గా కొంచెం మేము స్లో రావటం వల్ల, కొంచెం అంటే మార్కెట్లోకి అంటే కొంచెం లేట్గా మేము స్టార్ట్ చేయటం వల్ల కొంచెం అడ్మిషన్స్ కొంచెం మనకు అటు ఇటు ఉన్నా కానీ పేరెంట్స్ విషయంలో నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మేడం. అందరూ ఏమంటున్నారు, ఇంకొంచెం ముందు ఉంటే బాగుండేది, మేము ఒక 10 అడ్మిషన్స్ మా పిల్లలే ఉన్నారు అనేసి అట్లా వస్తుంది. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మేడం, వేరే కాలేజెస్లో జాయిన్ అయ్యి అక్కడ నచ్చక మన దగ్గరకు వచ్చి టెస్ట్ చేసి ఒక 2 days చూసి అడ్మిషన్ తీసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు మన దగ్గర. సో మనం ఇచ్చే కేర్ కానీ, మనం పెట్టే ఫుడ్ కానీ, మా యొక్క కరికులం కూడా అంత స్పెషల్గా డిజైన్ చేసినాం మేడం. స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ మన దగ్గర, స్ట్రెస్ తోటి చదివియదు. మిగతా కాలేజెస్లో 70-80 మెంబర్స్ని పెట్టి క్లాస్ రూమ్కి, సెక్షన్కి కూర్చోబెట్టి చదివిస్తారు. మన దగ్గర అట్లుండదు, జస్ట్ 20 to 25 మెంబర్స్ పర్ సెక్షనే ఉంటుంది. మనకి స్పోర్ట్స్ ఎంత స్పేస్ ఉందంటే, మనకి మంచిగా క్రికెట్ ఆడుకునేంత స్పేస్ ఉంది. ఆడపిల్లలకైనా మనకి అబ్బాయిలకైనా కూడా గ్రౌండ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. సో డైలీ వాళ్ళకి స్పోర్ట్స్ అనేది ఉంటుంది. స్ట్రెస్లెస్ అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి. సో అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. మేము క్లాస్ రూమ్లో కూడా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది, హాస్టల్లో కూడా 4 మెంబర్సే ఉంటారు మేడం. సో వాళ్ళకి ఎక్కడ కూడా ఏదో కంఫర్ట్గా ఉండాలి కానీ ఏదో అడ్జస్ట్ అవుతున్నాం అన్నట్లు ఉండొద్దు. ఏదైనా సరే ఏ విషయంలో కూడా అడ్జస్ట్మెంట్ అనేది లేకోకుండా కంఫర్ట్నెస్ అనేది ఇస్తున్నాం మేడం. మెయిన్ గోల్ అంటే మేడం వాల్యూస్. మన కాలేజ్ నేమ్ మీరు చూసుంటారు, వాల్యూస్. కింద క్యాప్షన్ మీరు చూసారో లేదో, మన కాలేజ్ క్యాప్షను మీరు ఇక్కడ చూస్తే విలువలతో కూడిన విద్య. అన్ని కాలేజెస్ చదువు చెప్తాయి మేడం, ఎడ్యుకేషన్ అనేది అన్ని కాలేజెస్ ఇస్తాయి, దాంట్లో పెద్ద విషయం లేదు. ఎడ్యుకేషన్ ఒకటే ఇవ్వటం కాదు, పిల్లలకి బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాల్యూస్ అనేది ఉండాలి. లైక్ పెద్దవాళ్ళ విషయంలో ఎట్లా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి, ఒక ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అనేది కూడా మనం నేర్పిస్తాం మేడం వాళ్ళకి. ఇంకా అకేషనల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా? అకేషనల్ ఉంటాయి మేడం. దసరా, దీపావళి ఫెస్టివల్ టైంలో మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్స్ డే కానీ, లేకపోతే మనకి టీచర్స్ డే వస్తుంది, టీచర్స్ కానీ అట్లాంటివన్నీ మేము స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తాం మేడం. మీకే బాయ్స్ హాస్టల్ ఉంది అండ్ కాలేజ్ కూడా ఉంది కదా? ఎస్ మేడం. సో అమ్మాయిల హాస్టల్కి వచ్చేసరికి సెక్యూరిటీ పరంగా ఎట్లా ఉంది ఇక్కడ? సార్ మేడం మనకు వచ్చి ఇక్కడ ఒక్కొక్క వింగ్కి అంటే మనకి ఇక్కడ 2 వింగ్స్ ఉన్నాయి. అమ్మాయిల వింగ్స్ 2 వింగ్స్, ఒక్కొక్క వింగ్కి వచ్చి 2 మేడమ్స్ని అసోసియేట్ చేస్తాం మేడం. వాళ్ళతోటే ఉంటారు, అమ్మాయిలతోటే ఉంటారు, 2 మేడంలు.
కంప్లీట్గా వాళ్ళతోనే ఉంటారు మేడం. ఎనీ టైం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళిద్దరు చూసుకుంటారు మేడం. మేడమ్స్ ఇద్దరు చూసుకుంటారు. నీట్కి సంబంధించి కూడా ఎస్ మేడం, వీ హ్యావ్ లాంగ్ టర్మ్ ఆల్సో మేడం. లాంగ్ టర్మ్లో కూడా మేడం మనకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం. ఒకటి రెగ్యులర్ ప్రోగ్రామ్, ఒకటి సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. స్టూడెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి కదా, మార్క్స్ని బట్టి ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేస్తాం మేడం. సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే మేడం మనకి ఆ బాబుకి 100% సీట్ అనేది మనం తెప్పిస్తాం. వాళ్ళు ఆ కేటగిరీకి కనుక ఆ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కనుక ఎన్రోల్ అయితే 100% సీట్ వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అట్లాంటి ఫ్యాకల్టీ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. సో 100% వస్తుంది. ఇన్ కేస్ రాలేదు, మీ దగ్గర చదివటం వల్ల మాకు ఇయర్ వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయిందని కొంతమంది పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ మొత్తం రిఫండ్ ఇస్తాం విత్ అగ్రిమెంట్ ద్వారా, లీగల్ అగ్రిమెంట్ ద్వారా ఆ టోటల్ అమౌంట్ అనేది రిఫండ్ ఉంటుంది మేడం. సో రాకపోవడం అనేది ఛాన్సే ఉండదు, 100% వస్తుంది సీటు. ఇన్ కేస్ వాళ్ళకి రాకుంటే కొంతమంది అండ్ అంత అమౌంట్ పే చేసి చదివించినా రాలేదు అన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం, ఆ బాధ లేకుండా 100% రిఫండ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అకాడమిక్ పరంగా ఎట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు? మనకి వీక్లీ వచ్చి మేడం సాటర్డే, మండే ఎగ్జామ్ ఉంటుంది మేడం. సాటర్డే వచ్చి మనకి ఆ వీక్ జరిగిన సిలబస్ అంతా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మండే వచ్చి ఆ వీక్ అంత ముందు వీక్ జరిగిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది మండే కండక్ట్ చేస్తాం మేడం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి సండే టైం ఉంటుంది కాబట్టి ముందు వీక్ అంతా సిలబస్ చదువుకుంటారు. సో రివైజ్ అవుద్ది వాళ్ళకి. మండే కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఆ ముందు వీక్ సిలబస్ అంతా రివైజ్ అవుతుంది. సో దాంట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ పిల్లలు ఎక్కడ ల్యాగ్ ఉన్నారు అనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో ల్యాగ్ ఉన్నారు, ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో ల్యాగ్ ఉన్నారు అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. ఫ్యాకల్టీ విషయంలో ఎట్లా రిక్రూట్ చేసుకున్నారు? ఫ్యాకల్టీ వచ్చి మనం యాక్చువల్గా ఇప్పుడు పిల్లల్ని ఎలా అయితే రిక్రూట్ చేసుకుంటున్నామో అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటాం కదా, ఫ్యాకల్టీని కూడా సేమ్ అదే మేడం. ఫ్యాకల్టీని కూడా మేము ఎగ్జామ్ కండక్ట్ చేసే తీసుకుంటాం మేడం. చాలా రెజ్యూమ్స్ వచ్చాయి మాకు. ఆ రెజ్యూమ్స్లో బెస్ట్ తీసుకోవాలి, మేము బెస్ట్ ప్రొవైడ్ చేయాలి పిల్లలకి అనేసి ఫ్యాకల్టీని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటున్నాం మేడం. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ ఉందని చెప్పడానికి రీజన్ ఏంటంటే మేము పెట్టిన ఎగ్జామ్లో వాళ్ళు బెస్ట్ రిజల్ట్ చూపించారు కాబట్టి చెప్పగలుగుతున్నాం అంతా. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాస్టల్ కూడా చాలా బాగుంది. 4 members ఉంటారు రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్. గ్రౌండ్ కూడా ఉంది మాకు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. ఆడుకోవటానికి 1 hour టైం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. హాస్టల్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. హాస్టల్లో ఉంటారు, పేరెంట్స్ ఇప్పుడు మిస్ అవ్వరా? మిస్ అవ్వము, చాలా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్లీ కల్చర్గా ఉంది హాస్టల్ మొత్తం. అదే ఏమైనా స్పోర్ట్స్ లాంటివి ఏమైనా జాయిన్ అయ్యారా మీరు? స్పోర్ట్స్ రోజు ఆడుకొని ఇస్తారు 1 hour. ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, పైన క్యారమ్స్ చేసాయి ఆడుకోవచ్చు. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. 4 members ఉంటారు రూమ్కి. ఇప్పుడు వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వరా? ప్రెషర్ ఏమి ఉండదు, చాలా స్ట్రెస్ లేకుండా చెప్తారు. ఫ్యాకల్టీ కూడా స్ట్రెస్ ఉండదు, మంచిగా మనకి ఏమన్నా రాకపోయినా నేర్పిస్తూ ఉంటారు. ఎప్పుడు స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారు. నేను మిర్యాలగూడ నుంచి డాడీ వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తాను. కాలేజ్ మంచిగా నచ్చింది. ఇక్కడ చాలా కాలేజెస్కి ఇట్లా రోడ్ సైడ్గా కాలేజెస్ ఉంటాయి కదా మేడం, వాళ్ళకి గేమ్స్కి అంత ప్రిఫర్ అయ్యారు. వాళ్ళు మొత్తం ఒక జైల్లో బంధించినట్టు ఇట్లా అంటే వాళ్ళు ఓన్లీ స్టడీకే లోన్ అవ్వాలి, ఇంకా మంచిగా గేమ్స్ స్పోర్ట్స్ ఎవరు ఆడరు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి. మళ్ళీ ఫుడ్ కూడా చూస్తే ఇంట్లో తిన్నట్టే ఉంది. అంటే కొంచెం చాలా మంచిగా చేస్తున్నారు వేరే దానికి ఇక్కడ కంపేర్ చేస్తే. ప్లస్ టీచర్స్ కూడా మనతో క్లోజ్గా ఉంటారు కాబట్టి మనకి స్టడీస్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా క్లారిఫై చేసేయడం దాంట్లో బెస్ట్ ఉన్నారు. మన ఎగ్జామ్ టైంలో కూడా టీచర్స్ కొంచెం అవైలబుల్ ఉండబట్టి ఎగ్జామ్స్కి వచ్చేలోపు మనకు బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. హాస్టల్లో ఉంటారు కదా, మరి ఈవినింగ్ అవర్స్లో మీకు చూసుకోవడానికి ఉంటారా ఇక్కడ? ఇక్కడ టీచర్స్ 8 వరకు ఉంటారు. అక్కడ హైదరాబాద్ నుంచి వస్తుంటారు మార్నింగ్. వాళ్ళంతా రిస్క్ చేసి వచ్చి మా కోసం 8 దాకా ఉంటారు.
చాలా మంచిగా ఉంటారు ఫ్యాకల్టీ కూడా. అక్కడ బిల్డింగ్ అంత ప్రిఫరెన్స్ మంచిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బెటర్, చాలా మంచిగా ఉంది. టీచింగ్ మెథడ్స్ ఎట్లా ఉన్నాయి? వీళ్ళు క్లాస్లో డిజిటల్ క్లాసెస్ అయితే మాకు జరుగుతున్నాయి. ప్లస్ సార్ ఏమన్నా మనం 100 times అడిగినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఎనర్జెటిక్గా వాళ్ళు ఉంటారు. ఇంకా చాలా మంచిగా ఉంటారు టీచర్స్ కూడా. అంతా మార్నింగ్ 7:30 లోపు ఫ్రెష్ అప్ అయిపోవాలి. 6 o'clockకి లేపుతారు. అట్లా మెడిటేషన్ యోగా ఉంది. నెక్స్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. క్లాసెస్ అయిపోగానే 1 hour గేమ్స్, నెక్స్ట్ స్టడీ అవర్స్ అలా జరుగుతూ ఉంటుంది. అవుట్డోర్ గేమ్స్ ఏం ఆడతావు ఇక్కడ? అవుట్డోర్ గేమ్స్ క్రికెట్, ఇంకా కబడ్డీ అట్లా ఆడింది.